కష్టే ఫలి అంటారు. కష్టంతో పాటు దేవుడి ఆశీస్సులు కూడా ఉండాలంటారు మరికొందరు. మానవ ప్రయత్నాలు చేసిన తర్వాత దేవుడి అనుగ్రహం తోడైతే ఎదురే ఉండదని నమ్మేవారు చాలా మందే ఉన్నారు. ఇప్పటి యువతరంలో కూడా ఇలాంటి ట్రెండ్ పెరుగుతోంది. రాజకీయ నాయకులు కూడా దేవుడు, పూజలు, యజ్ఞాలు, యాగాలు ఇలా అన్నింటినీ ఫాలో అవుతుంటారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరికీ ఇలాంటి సెంటిమెంట్స్ ఎన్నో ఉన్నాయి. ఇక కేసీఆర్ అయితే ఇలాంటి విషయాల్లో ఓ అడుగు ముందే ఉంటారు. తెలంగాణ కోసం గతంలో యాగాలు చేసిన గులాబీ బాస్ ఇప్పుడు తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, యావత్ సమాజం బాగుండాలని అయుత చండీ యాగం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతకీ ఈ యాగం వల్ల ఏం జరుగుతుంది, ఆయన నమ్మకం ఏంటన్న దానిపై స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. కొత్తగా అడ్వాన్స్డ్ కంప్యూటర్లు కొంటే వాటికి హారతులు, బొట్లు పెడుతున్న నయా యూత్ ట్రెండ్ ఇది. అలాంటిది పాత తరం వారికి సెంటిమెంట్లు ఏ స్థాయిలో ఉంటాయో చూస్తూనే ఉన్నాం. రాజకీయ నేతల్లో ఇలాంటివి మరీ ఎక్కువ. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే ముహూర్తం చూసుకోకుండా ఏ ముఖ్య కార్యక్రమాన్ని ప్రారంభించరు. తాను వాడే కారు నెంబర్తో మొదలుకొని తను తీసుకున్న నిర్ణయం ఎప్పుడు అమలు చేయాలన్నది కూడా అంతా సిద్ధాంతుల అనుమతి ప్రకారమే ఉంటుంది. అంత దైవభక్తి ఆయనది. ఇదే కోవలో మరోసారి యాగం చేస్తున్నారు కేసీఆర్. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న అయుత చండీ యాగంను డిసెంబర్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ దృష్టి మళ్లీ యాగాలపైకి మళ్లింది. గతంలో అపూర్వ శాంతి యాగం, చండీ యాగం చేసిన గులాబీ అధినేత ఇప్పుడు మరోసారి చండీ యాగానికి సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 23 నుంచి 27 వరకు మెదక్ జిల్లా ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో చండీ యాగం నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో తెలంగాణ ఆవిర్భావం కోసం యాగం చేసిన గులాబీ బాస్ ఇప్పుడు తెలంగాణ సారథిగా విశ్వశాంతి కోసం యాగం చేయబోతున్నారు. గతంలో అపూర్వ శాంతి యాగం, చండీ యాగం చేసిన కేసీఆర్ ఇప్పుడు అయుత చండీ యాగానికి సిద్ధమవుతున్నారు. ఈ యాగానికి నిండు పున్నమి కూడా శుభ సమయంగా ఉంటుందట. యాగంలో భాగంగా 10,000 మందితో వేద పారాయణం, 1000 హోమాలను ఒకేసారి చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. చండీ అంటే దేన్నైనా సరే ఛేదించి తనకు కావలసినటువంటి ఫలితాన్ని అందిస్తుంది. అందులో త్రిశక్త్యాత్మక స్వరూపిణిగా విరాజిల్లుతున్నటువంటి పార్వతీ అమ్మవారు 13 విధాలుగా అర్చించబడుతూ ఉంటుంది. చండీ పారాయణలో 13 అధ్యాయాలు ఉంటాయి. 1-2 అధ్యాయాలు కాళీ స్వరూపంగా, శక్తి స్వరూపంగా, పార్వతీ స్వరూపంగా ఆరాధించబడుతూ, తర్వాత 2 నుండి 5 వరకు మనకి లక్ష్మీ స్వరూపంగా పూజింపబడుతూ, అక్కడి నుంచి 13 వరకు, 5 నుండి 13 వరకు మహాసరస్వతి స్వరూపంగా ప్రార్థించబడుతుంది. చండీ పారాయణలో గొప్పతనం ఎక్కడుంది? చండీ అంటే సరస్వతి ఉపాసన, జ్ఞానం. జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి విజ్ఞానం ఉంటుంది. జ్ఞాన విజ్ఞాన తంత్రం ఎవరికి తెలుస్తుందో వాళ్ళకి పరిపాలన, అధికార యోగం విశేషంగా ఉంటుంది. పరిపాలనకి కావలసినటువంటి మూలశక్తి ధైర్యం, ధైర్యానికి మూలం సత్యం, సత్యానికి మూలం జ్ఞానం, జ్ఞానానికి ప్రతీక మహాసరస్వతి. ఈ మహాసరస్వతి ఆరాధన శ్వేతస్వరూపంగా, శుద్ధ మనస్సుతో, పండితులతో చండీ రూపంగా కనుక చేసినట్లయితే దుష్టశక్తులన్నీ కూడా తొలగిపోయి సత్ప్రవర్తనతో ప్రజలకి కావలసినటువంటి పాలన చేయగలిగినటువంటి అధికారము, అర్హత ఈ చండీ పారాయణ వల్ల వస్తుంది. దేవతలకి శక్తిని ప్రసాదించినటువంటి అంశము ఈ చండీ పారాయణలో కనపడుతుందన్నమాట. నిండు పూర్ణిమ నాడు చేసిన, శుభతిథుల్లో చేసిన, అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి అష్టమి చంద్ర విభ్రాజత్ అళిక స్థల శోభిత. తాను చేసే పనికి దైవానుగ్రహం కూడా తోడవ్వాలని కోరుకునే నాయకుల్లో సీఎం కేసీఆర్ ముందుంటారు. ఏ పని చేయాలన్నా ముందు ముహూర్తం, ఆ తర్వాతే ముందడుగు వేస్తారు. వాస్తును కూడా ఆయన ఎక్కువగా నమ్ముతారు. దైవభక్తి ఎక్కువగా ఉన్న కేసీఆర్ అనుకున్న పని నిర్విఘ్నంగా పూర్తయ్యేందుకు పూజలు, యాగాలకు ప్రాధాన్యమిస్తారు. సీఎం అయ్యాక బేగంపేటలోని క్యాంప్ కార్యాలయంలోకి వెళ్లటానికి 1 రోజుల పాటు ఆలోచించారు. ఆ తర్వాత పండితుల సలహాలు తీసుకున్నారు. క్యాంపు కార్యాలయం ముందుండే భాగాన్ని వదిలేసి వెనకవైపు ఉండే నివాస ప్రాంతాన్ని మాత్రమే వాడుకోవాలని పండితులు సూచించారు.
దీంతో క్యాంపు కార్యాలయంలో ఉండే ముందున్న భవనాన్ని మూసేయించారు. వాస్తు దోషాలను సవరించి సుదర్శన్ యాగం చేసిన తర్వాతే క్యాంపు కార్యాలయంలో కాలు పెట్టారు. క్యాంపు కార్యాలయమే కాదు, ఎన్నికలకు ముందు తన పార్టీ అభ్యర్థులను ప్రకటించే సమయంలో కూడా ఆయనకు అదృష్ట సంఖ్యగా భావించే 6 ఉండేటట్టు చూసుకుని అభ్యర్థులను ప్రకటించారు. ఉద్యమ నేతగా ఆయన కారు నెంబర్ 6 వచ్చేట్టు 4 6లున్న నెంబరున్న వాహనాన్నే వాడేవారు. ఇప్పుడు సీఎం అయ్యాక కూడా తన వాహనాలకు అదే నెంబర్ని కంటిన్యూ చేస్తున్నారు. 2006లో విశ్వశాంతి కోసం తెలంగాణ భవన్లో 350 మంది పండితులతో యాగాన్ని చేపట్టారు. 27 రోజుల పాటు నిర్వహించారు. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన కేసీఆర్ చండీ యాగం చేస్తే ఆయనకు మంచి జరుగుతుందని, మనసులోని కోర్కెలు నెరవేరుతాయని పండితులు చెప్పారు. దీంతో ఆయన సందర్భం వచ్చినప్పుడల్లా యాగాలు చేస్తుంటారు. తెలంగాణ ఉద్యమం ఊపు తగ్గినప్పుడు కూడా కేసీఆర్ యాగాలు నిర్వహించారు. తన పోరాటంతో పాటు ఆయన చేసిన యాగాల ఫలితం కూడా తోడై తెలంగాణ వచ్చిందంటుంటారు పండితులు. యాగాలు చేయటమే కాదు, సీఎం అయ్యాక ఆలయాలను అభివృద్ధి చేయటం మీద కూడా ఎక్కువ దృష్టి సారించారు కేసీఆర్. తాను నమ్మిన చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకుంటూనే యాదాద్రి ముఖ చిత్రాన్ని మార్చేయాలని నిర్ణయించుకున్నారు. అంతే వేగంగా పనులు కూడా చేపట్టారు. ఇక ఆయుత చండీ యాగం వల్ల వచ్చే ప్రయోజనాలేంటి, ఇంతకీ ఆ యాగం ఎలా చేస్తారో చూద్దాం. ముగ్గురమ్మల మూలపుటమ్మగా కీర్తించే శక్తి స్వరూపం పార్వతీదేవి. మార్కండేయ పురాణంలో అయుత చండీ యాగం గురించి చాలా గొప్పగా చెప్పారు. ఈ యాగంతో రాజ్యప్రాప్తి, శక్తి ఉపాసన, ఇబ్బందుల్ని ఛేదించి ఫలితాల్ని అందించే శక్తి ఈ యాగానికి ఉంటుందట. రాజ్యాన్ని ఏలేవారికి విజ్ఞానంతో పాటు ధైర్యం కూడా ఉండాలి. రాజ్యాన్ని ఏలే ధైర్యంతో పాటు తన పాలనకు అమ్మవారి అనుగ్రహం కూడా తోడవ్వాలన్న కాంక్ష కూడా ఈ యాగంలో ఉంటుంది. ప్రధానంగా ఈ యాగాన్ని అష్టమి, నవమి, చతుర్దశి లాంటి తిథుల్లో నిర్వహిస్తారు. దీనికి చంద్రస్థితి కూడా ఉంటే మంచి ఫలితాలనిస్తుందంటారు పండితులు. అయితే ఈ యాగం ఉపాసకులు మాత్రమే చేయాల్సుంటుంది. బీజాక్షర సంపుటీకరణ వశమై ఉంటుందో వారే ఈ యాగం చేస్తే మంచి ఫలితాలుంటాయట. అందుకే మంత్రవేత్తలతోనే ఇలాంటి యాగం చేయిస్తుంటారు. 1000 మంది పండితుల్ని కూడా ఇలాంటి వారిని ఎంపిక చేయాల్సుంటుంది. చండీ అంటే త్రిగుణాత్మక శక్తి. సృష్టి, స్థితి, లయలకు కారణమైన వారికి కూడా మాతగా, జగన్మాతగా పేరుగాంచింది. ఈ శక్తి అంతా చండీలో నిక్షిప్తమై ఉందంటున్నారు పండితులు. పాలకులు ఈ యాగం చేయటం అంటే భగవత్ శక్తి కూడా వీరికి ఉద్దీపనం అవ్వటంతో సమస్యల్ని ఛేదించుకుంటూ విజయం వైపు అడుగులు వేయటానికి శక్తినిస్తుందట. త్రిశక్తి మాతను ఆరాధించటంతో జీవశక్తి ఉద్దీపనంతో పాటు సూర్యశక్తి కూడా తోడవుతుందని పండితులు చెబుతారు. మాతను పూజించడం, ఆద్యమైనటువంటి స్థానంలో మాతృస్థానంలో గౌరవించడం, మరి మాతృదేవోభవ అన్నదానికి జగన్మాతను మనం అలాగా ఆరాధించడం మన యొక్క హైందవ సంస్కృతిలో మనం గొప్పగా చెప్పుకోదగినటువంటి అంశం. అటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి, త్రిశక్త్యాత్మకమైనటువంటి మహాశక్తిని ఆరాధించడం వల్ల అందరిలోనూ ఈ జీవశక్తి ఉద్దీప్తమవుతుంది. అలాగే సావిత్రి, గాయత్రి, పరమపవిత్రమైనటువంటి ఆ మాతృస్థానంలో ఉన్నటువంటి వారిని ఆరాధించడం వల్ల సూర్యశక్తి మనలో నిక్షిప్తమవుతుంది. మనం సూర్యుడి నుంచి ఆరోగ్యాన్ని మనం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నట్లు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణుని యొక్క అనుగ్రహం కూడా వారి వల్ల మనకు లభిస్తుంది. మాత అంటే తల్లి. తల్లిని పూజించటం హైందవ ధర్మంలో గొప్పదనం. అలాంటి మూలపుటమ్మను పూజిస్తే రాజ్యం సుభిక్షంగా ఉంచటానికి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని మార్కండేయ పురాణంలో పేర్కొంది. యాగం చేయటం అంటే సాదాసీదాగా ఉండదు. 700 శ్లోకాలు పారాయణం చేయటంతో పాటు మార్కండేయ పురాణంలోని 13 అధ్యాయాల్లో పేర్కొన్నట్టు ఉపాసకులతో మాత్రమే పారాయణం చేయాల్సి ఉంటుంది. ఈ అమ్మవారికి సంబంధించినటువంటి విధానం ఎలా ఉంటుందయ్యా అంటే, ముందుగా మనం కవచార్గల కీలక పారాయణ, తర్వాత నవారణము అనేటటువంటి ఒక మూలమంత్ర అనుష్ఠానము, దాని తర్వాత రాత్రి సూక్తము అనేటటువంటి ఒక సూక్తాన్ని మళ్ళీ పారాయణ చేయడం, దాని తర్వాత 13 అధ్యాయాల్లో మొదటి అధ్యాయంలో కాళీ అమ్మవారిగా, 2, 3, 4 అధ్యాయాల్లో లక్ష్మీ అమ్మవారిగా, 5వ అధ్యాయం దగ్గర నుంచి 13 అధ్యాయాల వరకు సరస్వతి అమ్మవారిగా ఉన్నటువంటి ఆ అమ్మకి సంబంధించిన 13 అధ్యాయాలు పారాయణ చేయడం, తర్వాత
మళ్ళీ నవారణ మంత్రాన్ని అనుష్ఠించడం, దేవీ సూక్త పారాయణ, ముందు కవచార్గల కీలకములు ఏ విధంగా అయితే పారాయణ చేశామో అలానే ఉత్తరన్యాసంగా రహస్యత్రయములు అనేటటువంటి వాటిని మళ్ళీ పారాయణ చేయడం జరుగుతుంది. ఇదే విషయంలో మళ్ళీ మనం హోమంగా ఆలోచించినట్టయితే కవచ పారాయణ, అర్గల కీలకాదుల హోమము, నవారణ మంత్రము అనేటటువంటి దానికి సంబంధించినటువంటి హోమము, తర్వాత రాత్రి సూక్త హోమము, 13 అధ్యాయాలు హోమము, తర్వాత ఉత్తరన్యాసంగా నవారణము మళ్ళీ ఒక్కసారి హోమము, దేవీ సూక్త హోమము, రహస్యత్రయములు పారాయణ ఉంటుంది. మనం ప్రకృతిని స్త్రీ రూపంలో ఆరాధిస్తాం. అంటే అమ్మను ఆరాధించడం, ప్రకృతిని ఆరాధించడం వెనుక ప్రకృతి ప్రకోపం లేకుండా చూడాలని వేడుకోవటంతో పాటు వర్షాలు సకాలంలో కురవాలని, పంటలు బాగా పండాలని గతంలో రాజులు కూడా ఇలాంటి యాగాలు చేసేవారట. శ్రేష్టమైన ఫలితాలు ఇచ్చే చండీకి యాగం చేయటం అంటే సర్వం సుభిక్షంగా ఉండాలని కోరుకోవటమేనట. సృష్టి అంతా కూడా ప్రకృతి పురుషాత్మకంగా ఉంటుంది. పురుషుడు అనేటువంటి వాడు కాలం అయితే, ప్రకృతి అనేటువంటిది సృష్టిలో ఉన్నటువంటి యొక్క జీవరాశులు, ఆ యొక్క పర్వతాలు, నదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి యొక్క సంరక్షణ చేసేటువంటిది స్త్రీ అన్నమాట. కాబట్టి ఈ ప్రకృతిని అంతా కూడా మనం స్త్రీ రూపంలో ఆరాధించడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ, క్షాంతి రూపేణ, భ్రాంతి రూపేణ, లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని మనం ఈ యొక్క మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ యొక్క చండీ అమ్మవారిని కొలవటం అనేటువంటిది జరుగుతూ ఉంది. యథా రాజా తథా ప్రజ, ఏ విధంగా అయితే రాజు ఉంటాడో అదేవిధంగా ప్రజలు కూడా ఆచరించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇది పూర్వకాలంలో రాజాధిరాజులు ఎవరైతే ఉంటారో వారు ఆచరించి ప్రజల యొక్క సంక్షేమం కోసం, సుభిక్ష కోసం, తర్వాత అక్కడ ఉన్నటువంటి యొక్క వర్షములు కానీ లేదంటే పంటలు కానీ ఇవన్నీ కూడా సరిగా పండితేనే కాలం అంతా కూడాను ప్రజల యొక్క జీవనం కూడా సుశాంతిగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ జీవనం శాంతిగా జరగటం కోసమే ఇది రాజులు అనేటువంటి వారే ఆచరించేటువంటి వారు. కేసీఆర్ తెలంగాణ కోసం 2006లో యాగం చేశారు. ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించడంతో అనుకున్నది సాధించడం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ సీఎం హోదాలో చండీ యాగం చేయటం అంటే తెలంగాణలో రైతులు సుభిక్షంగా ఉండటం. అమ్మా, మేము చేసేటటువంటి ఈ అయుత చండీ ఫలితం వల్ల నా ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి, నన్ను నిలబెట్టినందుకు, నన్ను ఆశ్రయించినందుకు ఈ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండి ప్రతి దినము కూడా నిన్ను ఆరాధించేటటువంటి యోగ్యతని కల్పించాలి. ధర్మం అనేటటువంటిది నిలపడానికై మరి 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు చేసేటటువంటి ఈ చండీ మహాయాగంలో, అయుత చండీలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందినట్లయితే సర్వ బాధలు, సర్వ దారిద్ర్య బాధలు తొలగిపోయి సుభిక్షంగా ఉంటారని చెప్పేసి. పాలకుడికి విజ్ఞానం, ధైర్యం ఉన్నా అమ్మవారి ఆశీస్సులు కూడా తోడైతే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందంటున్నారు పండితులు. ఇప్పుడు కేసీఆర్ చేస్తున్న యాగం కూడా అందరూ బాగుండాలని, తెలంగాణ తిరుగులేని శక్తిగా ఎదగాలని చేస్తున్న యాగం విజయవంతం కావాలని కోరుకుందాం. ప్రకృతిని పూజించటం తెలంగాణ సంస్కృతిలోనే ఉంది. ఇన్నాళ్లు ఆడిన బతుకమ్మే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు చండీ యాగంలో కూడా ప్రకృతిలో ముగ్గురమ్మల మూలపుటమ్మను వేడుకోవటమే కాబట్టి అయుత చండీ యాగం విజయవంతమై విశ్వశాంతి కలగాలని కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. నమస్తే.